హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'వృషభ' ఈ యొక్క యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీలో డ్రామా సీన్సే కొంచెం ఎక్కువగా ఉంటాయి. యాక్షన్ సీన్స్ ఉంటాయి గానీ, అవి అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండవు. కత్తులు పట్టుకొని గాల్లో తిప్పుతూ ఉంటారనమాట. అంత తప్ప ఏమీ లేదు ఈ మూవీలో. ఈ మూవీలో గత జన్మల గురించి చెప్తూ ఉంటారు. ఆ గత జన్మల సీన్స్ ఇంకొంచెం స్ట్రాంగ్‌గా చూపించుంటే మూవీ బాగుండేదనిపించింది. ఒక సింపుల్ స్టోరీని లేనిపోయిన హంగులు క్రియేట్ చేసి, మూవీలో ఏదో ఉందని చెప్పాలని ట్రై చేస్తుంటాడు. ఆ సీన్స్ చూస్తేనే మాకు అర్థమైపోద్ది ఏమీ లేదని ఈ మూవీలో. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, మన హీరో 'మోహన్ లాల్' ఆదిదేవ్ వర్మ తనకొక కొడుకుంటాడు. తనే 'తేజ వర్మ'. ఆదిదేవ్ వర్మకి కొడుకంటే చాలా ప్రాణం అనమాట. చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఆదిదేవ్ వర్మకి ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంటది. అదేందంటే తను నిద్రపోయినప్పుడు గత జన్మలు గుర్తొస్తుంటాయన్నమాట. అదే ప్రాబ్లమ్ తన కొడుకు 'తేజ వర్మకు' గుర్తొస్తుంటాయి. సో, అప్పుడు 'తేజ వర్మ' తన తండ్రిని చంపాలనుకుంటాడు. ఎందుకు 'తేజ వర్మ' తన తండ్రిని చంపాలనుకున్నాడు? దాంతో పాటు వాళ్ళకెందుకు గత జన్మలు గుర్తొస్తున్నాయి? అసలు గత జన్మలో ఎవరు వీళ్ళిద్దరు? అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. అదే పాయింట్ మీద ఈ మూవీ కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ పెట్టారు. అవి చూడ్డానికైతే ఒక్కొక్కలాగా కనిపిస్తాయన్నమాట. సో, ఫ్లాష్ బ్యాక్ వచ్చేసరికి హిస్టారికల్ సీన్స్ పెడతారు. ఆ హిస్టారికల్ సీన్స్ చూడడానికి ఒక్కొక్కలాగా కనిపిస్తాయన్నమాట. ఎంతో ప్రేమగా చూసుకున్న తండ్రి, కొడుకు ఎందుకు చంపాలనుకుంటున్నాడు తండ్రిని అనే పాయింట్ మీద ఈ మూవీ కొంచెం ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్తాడు గానీ, ఆ సీన్స్ చూడడానికి ఒక్కొక్కలాగా కనిపిస్తాయి గానీ, ఆ సీన్స్‌కి మనం ఎక్కడా కనెక్ట్ అవ్వము. కొన్ని కొన్ని సీన్స్ అయితే మనకు బోరింగ్‌గా కూడా అనిపిస్తాయి. ఈ మూవీలో వాళ్ళు హైలైట్ చేసిన పాయింట్ గత జన్మల గురించి హైలైట్ చేయాలనుకున్నారు. ఆ పాయింట్ హైలైట్ చేయడానికి ట్రై చేశారు గానీ, ఆ సీన్స్ చూడడానికి బాగానే ఉన్నాయి గానీ, ఈ మూవీలో వాళ్ళు అనుకున్న స్టోరీ పాయింట్ అంత స్ట్రాంగ్‌గా లేకపోవడంతో ఆ సీన్స్ ఈజీగా తేలిపోయాయన్నమాట. మూవీ స్టార్టింగ్‌లోనే ఆ గత జన్మల గురించి ఒక సీన్ చూపిస్తారు. ఆ సీన్ బావుంటది. ఆ తర్వాత మళ్ళీ 2025లోకి వచ్చేస్తారు. అప్పుడు ఆదిదేవ్ వర్మ అండ్ తేజు వర్మ మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ పెడతారు. అది చూడడానికి బావుంటాయన్నమాట. తేజ వర్మకి ఏదో లవ్ స్టోరీ పెడతారు. అది చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఇంటర్‌లో ఒక ట్విస్ట్ పెడతారు. ఆ ట్విస్ట్ బేస్డ్ సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్‌లు పెడతారు. అవి కూడా చూడడానికి ఒక్కొక్కలాగా కనిపిస్తాయి. మెయిన్‌గా ఏంటంటే ఆ గత జన్మల గురించి ఒక ఫ్లాష్ బ్యాక్ పెడతారు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఈ మూవీకి హైలైట్ అవ్వాలి. ఆ ఫ్లాష్ బ్యాక్ హైలైట్ కాదు కదా! అసలు చూడడానికి అసలు ఏం బాగాలేదు. క్లైమాక్స్‌కొచ్చేస్తారు. క్లైమాక్స్‌లో ఒక యాక్షన్ సీన్ పెడతారు. ఆ క్లైమాక్స్ కూడా చాలా దారుణంగా ఉంది. అసలు ఏం బాలేదనమాట. సో, వెరీ రొటీన్ ఎమోషనల్ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేస్తారనమాట. ఇంకా ఈ మూవీలో ఆదిదేవ్ వర్మగా మోహన్ లాల్ చేశాడు. మోహన్ లాల్ క్యారెక్టర్ బాగుండేది. తన క్యారెక్టర్ దగ్గర తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగానే ఉండేదనమాట. ఇంకా ఈ మూవీలో మన తెలుగు యాక్టర్స్ కొంతమందున్నారు. 'ఆలీ' గారు, 'అజయ్' గారు వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగానే ఉండేది. 1, 2 సీన్‌లో కనిపిస్తారు అంతే. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా పర్లేదు బాగుండేది. బీజీఎం కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ టెక్నిక్ కాస్త పర్లేదు. గత జన్మలో వచ్చే సీన్స్ కొంచెం క్వాలిటీగా చూపించారు. అది చూడడానికి బాగుంటాయనమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడర్ సీన్స్ అట్లాంటివి లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. సో, వెరీ లో ఎక్స్‌పెక్టేషన్‌తో ఈ మూవీ చూడండి. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మాడిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.